ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. జీవుడు అనేటటువంటి ఈ విధమైనటువంటి తత్వమును ఏర్పరిచిందెవరు? బ్రహ్మమే. జీవుడికి అజ్ఞానం ఉండాలి అని చెప్పి ఆవరించేటటువంటి అజ్ఞానాన్ని ఏర్పరిచిందెవరు? బ్రహ్మమే. భ్రమను కల్పించిందెవరు? బ్రహ్మమే. మాయను వ్యక్తపరిచిందెవరు? బ్రహ్మమే. ఆ మాయా కార్యములతో సంబంధం ఇలా ఏర్పరచుకుంటాడు జీవుడు అని చెప్పేసి ఆ విధమైనటువంటి స్థితిని ఏర్పరిచిందెవరు? బ్రహ్మమే. ఆ మాయా కార్యములతోటి తాదాత్మ్యతను చెందుతాడు జీవుడు అనేటటువంటి రచన చేసిందెవరు? బ్రహ్మమే. దీనికి అంతటికీ కర్త బ్రహ్మమే అయినప్పుడు మరి మాయాకార్యములైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యత చెందడము ఆయనే చేశారు. అసలు జీవుడు అనేటటువంటి దాన్ని వ్యక్తపరిచింది ఆయనే. తనతో భిన్నం కాకపోయినా ఆ భిన్నంగా ఉన్నాడనేటటువంటి భ్రమను కల్పించేటటువంటి అవిద్యను అజ్ఞానాన్ని కలిగించింది ఆయనే. ఇవి ఇలా తాదాత్మ్యత చెంది ఐడెంటిఫై అయిపోవాలనిపించింది ఆయనే. తన స్వరూపం ఏమిటో తను తెలుసుకోకుండా ఉండాలని చేసింది ఆయనే. ఇవన్నిటికీ కర్త ఆయన అయిపోయినప్పుడు ఇక ఆయన ఎట్లా పెట్టాడో అట్లా చేయాలి కదా. ఆయన ఏ విధంగా ఉండు అని చెప్పేసి పరిస్థితిని ఏర్పరిచారో దానిని తప్పనిసరిగా నెరవేర్చి నిజపరిచి దానిని పాటించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం అనేటటువంటిది జీవుడి పైన ఉందా లేదా? అనేక మంది జీవులు ఉన్నారనే భావనలో ఉంటే పోనీ అనేక మందికి ఉందా లేదా? జీవులే కాదు, ఉన్నది పరబ్రహ్మం అంటే, కానీ పరబ్రహ్మం కాదు జీవులమే అనే భావన కలిగించారు కదా, భ్రాంతి. కనుక అటువంటి భ్రాంతిని కలిగించినప్పుడు ఆ విధంగా వాళ్ళు ఉండాలి, ఉంటున్నారు. ఇక మళ్ళీ ఆ విధంగా ఉంటూ ఉంటే మళ్ళీ అక్కడ జీవుడి కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? మళ్ళీ అన్నింటికీ కర్త తానే అయినప్పుడు మళ్ళీ నువ్వు కర్తవిని, నువ్వు భోక్తవి, నువ్వు కర్తవి కనుక తప్పు చేశావు కనుక నువ్వు భోక్తవి, కనుక నువ్వు ఇది భోగించాల్సిందే, నువ్వు ఈ పుణ్యానికి పుణ్యఫలం వస్తుంది, పాపానికి పాపఫలం వస్తుంది. ఇదేంటి మళ్ళా ఈ కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరిగినా, ఏం జరుగుతూ ఉన్నా, ఏది అవుతూ ఉన్నా, ఏది అవ్వాల్సింది కాకపోయినా కాకూడదు అవుతూ ఉన్నా, అనుకున్నది అయినా అనుకున్నది కాకపోయినా అనుకోనిది అవుతూ ఉన్నా, ఏది జరుగుతూ ఉన్నా కర్తవాడే. తానే ఇలా చేయిస్తున్నాడు, అతడే ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే ఉన్నదంతా తనదే, నేను కూడా తనవాడినే, ఉన్నవన్నీ తనవే. తను ఎట్లాంటి చట్టాన్ని ఏర్పరిచారో, ఎట్లాంటి నియమాలను ఏర్పరిచారో ఆ నియమావళిని ఉల్లంఘించకుండా అవన్నీ చరిస్తూ ఉన్నాయి. నేను కూడా అలానే ఏర్పరచబడ్డాను, నేను కూడా అలానే చరిస్తూ ఉన్నాను. ఆయన స్వరూపమే అయి ఉండొచ్చు, కానీ నాకు అది తెలియదు కదా. ఇప్పుడు ఆయనకంటే వేరు అనే భావనలో, భ్రమలో నేను ఉన్నాను కదా. మరి అటువంటిది కల్పించింది ఆయనే. కల్పించినప్పుడు సర్వము ఆయనే. ఎవరు ఏది చేస్తున్నా, మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఎవరు మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, పొగిడినా, తిట్టినా, సుఖాన్నిచ్చినా, దుఃఖాన్నిచ్చినా, నష్టాన్నిచ్చినా, లాభాన్నిచ్చినా అన్నిటికీ కర్త ఆయనే. సర్వానికి కర్త ఆయనే. ఆయనే కర్త, వాళ్ళు కాదు. వేరే రూపాలను కాదు మనం చూడాల్సింది, వేరే వ్యక్తులను కాదు మనం చూడాల్సింది. వేరే వ్యక్తులను ఎందుకు చూడాలి? మనలో కూడా ఆయన్నే కర్తగా చూసినప్పుడు, సర్వము ఆయనే కర్త అయినప్పుడు, అందరి జీవుల్ని సృష్టించింది ఆయనే, అందరి జీవులలో అజ్ఞానాన్ని పెట్టింది ఆయనే, అందరి జీవులలో రకరకాలైనటువంటి భావాలని, గుణాలని పెట్టింది ఆయనే. అటువంటిప్పుడు కర్త ఆయనే, మనం కాదు. వాళ్ళు కూడా కర్త కాదు, మనం కూడా కర్త కాదు. మనం కర్త కాదన్నప్పుడు కర్తృత్వం లేదు, భోక్తృత్వం రాదు. భోగించేటప్పుడు భోక్త కూడా ఆయనే. వేరే వాళ్ళల్లో కూడా చూసినప్పుడు ఇదిగో వాడు ఇలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, ఆవిడ అలా చేసింది, తను అలా చేశారు, నేను వద్దన్నా చేశారు, చేయమన్నా చేయలేదు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? అప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్క కర్తని చూస్తున్నాం, ఒక్కొక్క కర్తృత్వాన్ని చూస్తున్నాం. అలా కాకుండా ఉన్నది వాడే కర్త, అన్నీ వాడే జయిస్తున్నాడు అని గనక సర్వము జరుగుతూ ఉంటే చుట్టూ జరిగేటటువంటి అన్నిటికీ కూడా కర్త ఆయనే అనేటటువంటి భావనలో ఉంటే మోక్షం గ్యారంటీ తథ్యంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది తథ్యం, సత్యం వచ్చి తీరుతుంది. ఎందుకంటే అందరిలో కూడా ఆయన్నే కర్తగా చూసినప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఎవడి మీద రాగం, ఎవడి మీద ద్వేషం, ఎవడి మీద పగ, ఎవడి మీద ప్రతీకారం, ఎవడి మీద ఎక్స్ట్రా ఫేవరెటిజం ఏమీ లేదు. సర్వానికి కర్త ఆయనే అని కనుక చూసేటట్లయితే తప్పనిసరిగా కర్తృత్వ భోక్తృత్వాల నుంచి విడిపడి కేవలం ఆయనలోనే మనసుండి ఆయననే తెలుసుకోవడం జరుగుతుంది. కాకపోతే అలాంటి స్థితిలో ఉంచి మాయా కార్యాలనిచ్చి దాంట్లో నిర్బంధించి మరీ స్వేచ్ఛనిచ్చారు.
ఏమి స్వేచ్ఛనిచ్చారు? నువ్వు అలానే బందీగా అయినా ఉండు, లేకపోతే నువ్వు విముక్తికైనా ప్రయత్నం చెయ్యి అన్నారు. ఎందుకు ఇలా పెట్టావయ్యా అని అంటే దాగుడు మూతలాట. ఏమిటి దాగుడు మూతలాట? పెద్దవాళ్ళు పిల్లలతో ఆడుతుంటారు దాగుడు మూతలాట. పిల్లల ఆనందం కోసం ఆడతారు, పిల్లల తమాషా కోసం ఆడతారు. ఏమాడతారు? దాచుకుంటారు, పిల్లలు దాక్కుంటారు. పెద్దవాళ్ళు వెళ్ళి ఎక్కడున్నాడో వెతుకుతూ ఉంటారు. తెలుసు వాళ్ళకి, కానీ వెతుకుతారు. వాడు కనపడట్లేదు వెతుకుతూ ఉంటే పిల్లలకు ఆనందం, తమాషా. ఎప్పుడో చివర్లో ఎక్కడో అబ్బా కనపడ్డాడా అని చెప్పేసి వస్తారు, లేదా నువ్వే కనపడు అంటారు. పోనీ మళ్ళీ తర్వాత వీళ్ళు దాక్కుంటారు. వీళ్ళు దాక్కునేది ఎట్లా దాక్కుంటారు? వాడు ఈజీగా కనపడేటట్టు దాక్కుంటారు, వెంటనే దొరికిపోతారు. అప్పుడు ఆ పిల్లవాడికి ఆనందం, అబ్బా నేను కనుక్కున్నాను, వెంటనే నువ్వే కనుక్కోలేదు నన్ను, నేను దాక్కుంటే మీరు కనుక్కోలేకపోయారు అని ఆ సంతోషం అంతే. ఆ దాగుడుమూత లాటకి వేరే పర్పస్ ఏం లేదు, ఊరికే తమాషాగా ఆడుకుంటుంటారు దాగుడుమూత లాట. అది దాగుడుమూత లాటే పరమాత్మ తనతో తాను ఆడుకుంటున్నాడు, మీతో మాతో ఆడట్లేదు. తనతో తాను, తనలో తాను, తానుగా తాను ఆడుకుంటున్నాడు. మధ్యలో నేనేంటి ఇక్కడ, నేను వేరు అనుకునే ఆ భావాన్ని నాకు పెట్టాడే. మళ్ళీ నేను వేరు అనే భావాన్ని పెడితే నాతో ఆడుకుంటున్నాడు అంటాం. అందుకని అంటాం, ఎందుకు ఆడుకుంటున్నాడో దేవుడు ఇట్లాంటి ఆట అని చెప్పి. దేవుడు మనతెక్కడ ఆడుతున్నాడు? తనతో తాను, తనలో తాను, తానుగా తాను ఆడుకుంటున్నాడు. మధ్యలో మనదేంటంట? ఇప్పుడు మీతో మీరు ఆడుకుంటుంటే నాకేంటి, నాతో నేను ఆడుకుంటే మీకేంటి? మీతో ఆడితే మీరు అప్పుడు అబ్జెక్షన్ చెప్పచ్చు, మీతో మీరు నాతో నేను ఆడుకుంటే ఏముంది? ఏమీ లేదు. అక్కడ ఉన్న విషయం ఏమిటి అని అంటే, అసలు కర్తృత్వం ఎక్కడుంది? అది ప్రశ్న వేమన వేసేది. స్వేచ్ఛ ఉంటే దానిని ఉపయోగించుకోవాలి, కర్తృత్వం నుంచి బయటపడాలి. కర్తలమైతే ఇదిగో దీని నుంచి బయటపడాలి, లేదు అంటే పరమాత్మే కర్త అని గ్రహించాలి. అదే అంటారు వేమన, మొదట బ్రహ్మ తాను మొనసి వ్రాసిన వ్రాత, తప్పజేయనిపుడు తాను కర్త, భ్రాంతి జీవి యొక్క పామరమున దెల్ప, ఇప్పుడు ఎవరు కర్త ఇలను వేమ, ఇప్పుడెవరు కర్త ఇలను వేమ. మొదట బ్రహ్మ తాను మొనసి వ్రాసిన వ్రాత. మొనసి అంటే పూనుకొని, పట్టుబట్టి పూనుకొని పుట్టుక గురించి వ్రాశారు వ్రాత. మనల్ని పుట్టించింది ఆయనే, ఇలా ఆయన నుండి వేరుగా ఉన్నామనేటటువంటి భావన, భ్రాంతిని కల్పించింది ఆయనే. అలాంటి అనేకమైనటువంటి ప్రతిబింబాలుగా, అనేకమైనటువంటి ఆభాసములుగా అలా అనిపింపజేసింది, కనిపింపజేసింది ఆయనే. మరి ఆయనే చేసినప్పుడు ఆ బ్రహ్మ రాసిన వ్రాతను మనం ఎట్లా మార్చగలుగుతాం? నీటిపైన వ్రాత నిలిచేది కాదు, ఇసుక తిన్నెలపైన వ్రాత రాసంగానే చెరిపేయచ్చు, చెరిగిపోతుంది. ఆకాశంలో వ్రాత రాయలేము, నుదుటిపై వ్రాత అనుభవిస్తే తప్పపోదు, రాతిపై రాసిన రాత ఊరికే పోదు. ఇన్ని రాతలు ఉన్నాయి. ఇన్ని రాతలు రకరకాలైనటువంటి వాటి మీద రాసినప్పుడు ఆ విధంగా ఉంటాయి, ప్రవర్తిస్తూ ఉంటాయి. మరి మన నుదిటిపై ఆయన రాత రాశాడంటే అలా రాయడానికి ఆయన ఇష్టానుసారం రాశారా? మొట్టమొదట ఆయన ఇష్టానుసారమే జరిగింది, ఆయనే వ్యక్తపరిచారు. ఆయనలో నుంచే సమస్తమైనటువంటి జగత్తుని, ఈ శరీరాలని, మనోబుద్ధులని, అంతఃకరణాలని, ఈ భావాలని అన్నిటినీ ఆయనే పెట్టి మనల్ని దాంట్లో పెట్టారు. మనల్ని అంటే తననే మనలాగా భ్రాంతి చెందింపజేసుకొని తాను సృష్టించినటువంటి శరీరాలలో, అంతఃకరణాలలో, స్థూల శరీరాలలో, సూక్ష్మ శరీరాలలో, కారణ శరీరాలలో అలా పెట్టేశారు. తానే ఉన్నాడు, తనలోనే ఉన్నాడు, తన వాటితోనే ఉన్నాడు, తానుగానే ఉన్నాడు. కానీ అది తెలియకుండా చేశాడు. అటువంటి సంకల్పాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకని మనం యాతన పడుతున్నాం ఇక్కడ అంతా కూడా. అందుకే బ్రహ్మ వ్రాసిన వ్రాతను తప్పకుండా అమలు చేయడానికి మనమే కర్తలము, మనమే ఉన్నాం. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలంటే, మనకు స్వేచ్ఛ ఇచ్చారు కదా, స్వతంత్రత ఇచ్చారు కదా, యోచనా శక్తిని ఇచ్చారు కదా, బుద్ధిలో ప్రజ్ఞని ఇచ్చారు కదా, తెలుసుకునేటటువంటి అవకాశాన్ని, ఆ యొక్క తత్వాన్ని గ్రహించి అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు కనుక మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. మనం ప్రయత్నం చేస్తే మనం ఏ చేతలైతే చేస్తూ వెళతామో ఆ చేతలే మళ్ళీ ఆయన బ్లూ ప్రింట్గా తీసుకొని మళ్ళీ మరుజన్మకి వాటిని వ్రాతలుగా రాస్తారు. ఆయన వ్రాతగా వ్రాయాలంటే మన చేతలే ఆధారం, ఆయన ఇష్టానుసారం రాయడానికి లేదు. ఆయనకు కూడా ఒక నియమం ఉంది. ఏమిటంటే మనం ఏవైతే చేస్తూ ఉంటామో, మంచి కార్యాలు చేస్తామో, చెడ్డ కార్యాలు చేస్తామో, పుణ్యకర్మలు చేస్తామో, పాపకర్మలు చేస్తామో, వాటినన్నిటినీ ఆధారం చేసుకొని ఆయన మళ్ళీ వ్రాతలు రాయాలి. యథార్థానికి మనం ఏదన్నా చేస్తున్నామనంటే
ఆ చేయడమే ఒక ముద్రగా, ఒక గుర్తుగా లోపల, మనసు లోపల ఏర్పడిపోతుంది. ఏర్పడిపోయినప్పుడు అదే సంస్కారంగా, వాసనగా ఉంటుంది. అదే మళ్ళీ ఆలోచనలు కలిగిస్తుంది. అదే మళ్ళీ కర్మలకు ప్రేరణ కలిగిస్తుంది. అదే మళ్ళీ కర్మలకు ప్రేరణ కలిగించిన తర్వాత ఫలితాల కోసం పరిగెత్తిస్తుంది. ఈ విధంగా మళ్ళీ ముద్రలు, గుర్తులు తయారవుతూ ఉంటాయి. దీనికి కర్మలు తయారవుతాయి. ఆ కర్మలకు సంబంధించిన ఫలాలు కూడా తయారవుతూ ఉంటాయి. మనం పొందాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం యోచించేటట్లయితే ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఆ విధమైనటువంటి బ్లూ ప్రింట్ మనమే ఇస్తాం ఆయనకి. దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ నుదిటిపైన రాస్తారు, చేతుల్లో రాస్తారు, జాతక చక్రంలో రాస్తారు. ఈ విధంగానే రాస్తారు ఆయన రాశారు అని అంటే రాయడానికి చేతనిచ్చింది ఎవరు? మనమే చేతలనిచ్చాం. మొట్టమొదట ఆయనే చేశారంతా. తర్వాత స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు బయటపడే మార్గాన్ని ఎన్నుకోకుండా లోపల ఉండి ఇంకా కూరుకుపోయేటటువంటి మార్గాన్ని ఎన్నుకొని ఇంకా చుట్టూ అనేక కర్మల వలయాలను తగిలించుకుంటే అప్పుడు ఆయన ఏం చేయగలరు? అప్పుడు ఏమంటారు ఆయన? ఇదిగో నువ్వు ఈ సాధన చెయ్యి, ఇదిగో నువ్వు పుణ్య కార్యక్రమం చెయ్యి, ఇదిగో ఈ ధర్మాన్ని చెయ్యి, ఇదిగో ఈ విలువలను పాటించు, ఇదిగో ఇవన్నీ నేను మళ్ళీ వేదంలో చెప్పాను, ఇతిహాస పురాణాదుల్లో చెప్పాను, ప్రకటన గ్రంథాల్లో చెప్పాను, ఇవన్నీ తెలుసుకొని పాటించు అని చెప్తారు. తెలుసుకొని పాటిస్తే మనం దాని నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని ఆయనే ఇచ్చారు. ఆ బయటపడే మార్గంలో ఏవైనా కష్ట నష్టాలు వాటిల్లేటట్లయితే దానిని తప్పించేటటువంటి ఆ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి పనిని ఆయనే చేసి పెడతారు. కానీ ఆయన అడగాలి, ఆయన అర్థించాలి. ఇదిగో ఈ ఆటంకం ఉంది, తీసేయమని చెప్పి అడగాలి. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దీనిని తొలగించమని చెప్పేసి అనాలి. అందుకని చెప్పేసి మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, బ్రహ్మ ఒకటేసారి మనకి ఇవన్నీ రాసి ఈ విధంగా తయారు చేసి పంపించారు. తర్వాత మనం మళ్ళీ రాసుకోవడానికి, ఆయన రాయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తున్నాం. కావలసినటువంటి విషయాన్నంతా మనమే అందిస్తూ ఉన్నాం. అందించి తర్వాత ఏమిటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా రాశాడు, ఎందుకు బాధ వచ్చింది, ఎందుకు కష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది, ఎందుకు దుఃఖం వచ్చిందంటే అటువంటివి మనం చేసాం కనుకనే అటువంటివి మనకు వస్తున్నాయి. అందుకనే బ్రహ్మ వ్రాసినా కూడా ఆ వ్రాతని, ఆ రాయడానికి కావలసిన చేతనంతా మనమే ఇస్తున్నాం. అందుకనే మన చేతులు సరిగ్గా చేసుకోవాలి. మన చేతులు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? కానీ కొన్ని నిబంధనలు పెట్టారు ఆయన. ఏమిటి? మన చేతులు సరి చేసుకోవాలంటే ఆయనే పెట్టిన నియమావళి ఇదంతా కూడా ఇలా ఉండాలి అని. అందుకని సులభమైన పద్ధతి ఏంటంటే కర్త ఆయనే అనుకొని చెప్పేసి, ఇలా నన్ను తయారు చేసింది ఆయనే, నా చుట్టూ ఉన్నవి తయారు చేసింది ఆయనే, వాటితో సంబంధాన్ని ఏర్పరిచింది ఆయనే, మాయమోహ భ్రాంతుల్లో పెట్టింది ఆయనే, కనుక అన్ని అనుభవాలకి కారణం ఆయనే. ఎవ్వరూ లేరు ఈ జగత్తులో. ఎందరున్నట్టు కనిపిస్తున్నా ఉన్నది ఒకటే, ఆయనే చేయిస్తున్నాడన్ని. వాడు తోలుబొమ్మలాటలు ఆడించినట్టుగా తోలుబొమ్మలు ఆడించేటటువంటి వాడి చేతిలోనే ఏ బొమ్మ ఎంత దుష్టంగా ఆడాలి, ఏ బొమ్మ ఎంత సత్యంగా ఆడాలి, ఏ బొమ్మ ఎంత సహాయం చేయాలి, ఏ బొమ్మ ఎంత ద్రోహం చేయాలి, అన్నీ తన చేతుల్లోనే ఉంటాయి. కనుక అతడినే కనుక మనం చూచేటట్లయితే, అందరు కర్తల యొక్క మూలకర్తగా ఆయననే మనం గుర్తించేటట్లయితే, మన లోపల ఉండేటటువంటి రాగద్వేషాలన్నీ అంతరించిపోయి మనకు మోక్షం తప్పకుండా దొరుకుతుంది. అలా కుదరని పక్షంలో, ఆ విధంగా మనం ఆలోచించలేని పక్షంలో ఇతరమైనటువంటి వ్యక్తిత్వాల్ని మనం గుర్తించి ఆ విధంగా మనం భావించేటటువంటి విధానంలో మనం ఉండేటట్లయితే అప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం సత్కర్మలను చేయాలి, సాధనని చేయాలి. చేసుకుంటూ వెళ్ళి నేను కర్తను కాదు, నేను భోక్తను కాదనే భావనలోకి వెళ్ళిపోయి ఇక దాని తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన చెప్పినటువంటి సాధనంతా చేసి ఆయన తత్వాన్ని తెలుసుకునేటటువంటి స్థితిలోకి వెళితే అప్పుడు ఆయనే మళ్ళీ ఇదిగో ఇలా నువ్వు చేసుకుంటూ వస్తే నీకు ఇలాంటి దర్శనం ఇస్తా, ఇలాంటి నిదర్శనం ఇస్తా, ఇలాంటి అనుభవాన్ని ఇస్తా. ఎందుకంటే దర్శనము, నిదర్శనము, అనుభూతులు వస్తూ ఉంటే మనం ముందు వెళ్ళడానికి స్ఫూర్తిగా ఉంటుంది. ఇంకా చాలా బాగా ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ సాధన చేసి ఇంకా ఎక్కువ మంచి అనుభవాన్ని పొందొచ్చు అనేటటువంటి భావంతో ముందుకు స్ఫూర్తితో, ఉత్సాహంతో వెళ్తాం కనుక అటువంటివన్నీ ఏర్పరిచి పెడుతూ ఉంటారు. అందుకనే సాధనలోకి వెళ్ళి సాధన చేసేటటువంటి వాళ్ళు కొన్ని అనుభూతులు వస్తూ ఉంటాయి. చివరికి ఆయన మాయని పూర్తి సమర్పణ భావంతో మనం ఆయన పాదాల చెంత మన శిరస్సును వంచి ఇది నా వల్ల కాదు నువ్వే చేయి తండ్రి అంటే ఆయన దాన్ని కూడా తొలగించేసి మనకు మోక్షాన్ని అందిస్తాడు. కనుక ఆయనని ఈ విధంగా అర్థం చేసుకొని అయితే ఆయనే కర్త అని, లేకపోతే ఆయన చూపిన మార్గంలో మనం కర్తలుగా ఉండి చేసుకుంటూ వెళ్ళేటట్లయితే మనకు తప్పకుండా ఈ బంధం నుంచి విముక్తి, విమోచనం లభిస్తాయి. మొదట బ్రహ్మతాను మొనసి వ్రాసిన వ్రాత తప్పజేయనిప్పుడు తాను కర్త, భ్రాంతి జీవి యొక్క పామరమున దెల్ప, ఇప్పుడు ఎవరు కర్త ఇలను వేమ, ఇప్పుడెవరు కర్త ఇలను వేమ, అన్నిటికీ కర్త ఆయనే అనే భావనతో ఉందాం. ఆయననే అన్నిటిలో అందరిలో దర్శిస్తూ ఉందాం. హరి ఓం.